తనకు సంతానం లేకపోతే, ఎవరికంటే అబ్రహాము సంతానం లేకపోతే, ఆ వచ్చినటువంటి దేవదూతలు అబ్రహామును ఆశీర్వదించి నీకు కుమారుడు కలుగుతాడని చెప్పి వారు ఆశీర్వదించి వెళ్ళినట్లు చూస్తానున్నాం. చూసారా, అబ్రహాముకి ఏదైతే కొదవైతే ఉన్నదో ఆ కొదవను పూర్తి చేసి వచ్చినటువంటి దేవదూతలు ఆహారాన్ని పుచ్చుకొని ఆశీర్వదించి నీ కుమారుడు పుడతాడని చెప్పి ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళారండి. అదే ప్రకారం గమనించే దేవుని పిల్లారా, మనం పేదలేంటి వారికి, బెదలేంటి వారికి, అలా దరిద్రులేంటి వారికి, లేమి స్థితిలో వారికి మనం కానీ సహాయం చేసినట్లయితే, అదే మనకు ఉన్న ఆహారాన్ని నీళ్ళ మీద వేసినట్లయితే ఆ ఆహారం తిరిగి మనకు కొంతకాలం మనం ఏం చేస్తామంట తీసుకుంటాం. ఎవరి ద్వారా అంటే కనుక ఆ మనుషుల వలన కాదు, ఆ పేదవారి వలన కాదు, ఆ పేదవారి వలన కాదు, లేదా ఆ దరిద్ర వలన కాదు, కానీ జోమగల ప్రేమైన దేవుని ద్వారా మాత్రమే ఉపకారములకు ప్రత్యుపకారం తిరిగి మరి ఏం చేస్తామంట మనం పొందుకునే దేవుడు మనకి ఇస్తాడు. అంటే పేదవారికే కాదు, కానీ జీవమగల దేవుని నామాన్ని బట్టి